అశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు, వాళ్ళ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, వాళ్ళ సతీమణికి కృతజ్ఞతలు. నా పేరు కోటయ్య కావలి, నేను మేస్త్రిని. ఈ 10th మా కూతురికి ఎగ్జామ్ గురుగారికి కాల్ చేసిన, గురుగారు మా కూతురు 10th మార్కులు బాగా రావాలంటే నువ్వు హ్యాపీగా ఉంటుంది, ఏం కాదు, అమ్మాయిని రోజు అద్దం ముందు చెప్పుకోమను, నేను 545 మార్కులు వస్తే నేను ప్రతిరోజు అఫర్మేషన్ చేసుకునేవాడిని. నా కూతురికి 551 మార్కు నా గురువు గారు చెప్పినాక మెజారిటీతో నా కూతురికి వచ్చినాయి. నేను ఈ సబ్జెక్టులో వచ్చినాక చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా సంపూర్ణంగా ఉన్నా. నాకు ఫస్ట్ ఇది ఇక్కడికి రెండో క్లాస్ నాది. ఇక్కడికి వచ్చిపోయినాక నాకు మళ్ళీ 3 సైడ్లు వచ్చినాయి, కొత్త సైడ్లు మళ్ళీ 3 వచ్చినాయి. నేను హ్యాపీగా ఉన్నా గురుగారు. మనుషులు చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా, వాళ్ళు కూడా మంచిగా పని చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 23 లక్షల పని ఒకటి ఉంది, అది ఎలాగైనా రావాలని అఫర్మేషన్ చేసుకుంటున్నా. వసద్ది, నాకు ఎలాగైనా వసద్ది. నేను ఇల్లు ఒకటి సింగరాయకొండలో 15 లక్షలకి అమ్మాలి గురుగారు. నిన్ననే పోయి వచ్చినాను, రేపు ఒంగోలు క్లాస్కి పోతున్నా. మళ్ళీ పోయి తిరిగి వస్తే మళ్ళీ ఈసారి క్లాస్కి నేను మిరాకిల్ నేను ఇస్తానని గురువుగారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. నేను ప్రతిరోజు గురుగారు డబ్బు సంపద అనే పాట చాలా ఈజీగా పాడుకుంటాను. నేను మొన్న క్లాసుకి కూడా నేను కొంచెం బాగా పాడలేదు, ఇప్పుడు పాడతాను. ఈ మన నెల్లూరు సీని గారు చాలా అద్భుతంగా, చాలా సంతోషంగా ఆ పాట బాగా పాడాడు. ఈ సబ్జెక్ట్ రూల్ ఏంటంటే, నమ్మితే సొమ్మురా నారాయణ, నమ్ముకుంటే దుమ్మురా నారాయణ, నిన్ను నీవు నమ్మరా నారాయణ, నువ్వు అనుకున్నది పొందరా నారాయణ. ఇదండి సబ్జెక్ట్ రూలు. ఈ మైకపొట్టు బాగంటే ఈ డబ్బు సంపద అనే పాట మేము ముందుకు తీసుకొచ్చిన చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఓన్లీ ఎగ్జాంపులే. డబ్బు సంపద, నా డబ్బు సంపద పుష్కలంగా ఉన్నదమ్మా, నేను అదృష్టంగా ఉన్నానమ్మా, ఆనందంగా ఉన్నానమ్మా, నా డబ్బు సంపదలు. డబ్బు సంపద, నా డబ్బు సంపద పుష్కలంగా ఉన్నదమ్మా, నేను అదృష్టంగా ఉన్నానమ్మా, ఆనందంగా నా డబ్బు సంపదలు. అరే డబ్బు సంపద, డబ్బు సంపద, నా డబ్బు సంపద, 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 డబ్బు సంపద, నా డబ్బు సంపద పుష్కలంగా ఉన్నాయమ్మ, నేను అదృష్టంగా ఉన్నానమ్మా, ఆనందంగా ఉన్నానమ్మా, నా డబ్బు సంపదలు. నేను 3:30కి నిద్రలేచి, నేను క్రమం తప్పకుండా 3:30కి నిద్రలేచి నా పనులే పూర్తి చేసి నా డబ్బు సంపదలు, తల్లి నా డబ్బు సంపదలు, నా పనులన్నీ పూర్తి చేసి సంతోషంగా ఉన్నానమ్మా, నా డబ్బు సంపదలు. అరే డబ్బు సంపద, డబ్బు సంపద, నా డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, నా డబ్బు సంపద, డబ్బు సంపద, నా డబ్బు సంపద పుష్కలంగా ఉన్నాయమ్మా, నేను అదృష్టంగా ఉన్నానమ్మా, ఆనందంగా ఉన్నానమ్మా, డబ్బు సంపదలు. నేను దాన ధర్మాలు చేసి ధనవంతుడయ్యానమ్మా, నా డబ్బు సంపదలు, తల్లి నా డబ్బు సంపదలు. నేను ప్రతి గురువారం నేను గోవు పూజ చేస్తానమ్మా, డబ్బు సంపదలు, తల్లి నా డబ్బు సంపదలు. నేను ప్రతి గురువారం నేను గోవు సేవ చేసి నేను నా డబ్బు సంపదలు, తల్లి నా డబ్బు సంపదలు. నేను గోవు సేవ చేసి నేను గొప్పవాడికి ఎదిగానమ్మా, నా డబ్బు సంపదలు.
అరే డబ్బు సంపద నా డబ్బు సంపద, డబ్బు సంపద నా డబ్బు సంపద, డబ్బు సంపద నా డబ్బు సంపద పుష్కలంగా ఉన్నాయమ్మా, నేను అదృష్టంగా ఉన్నానమ్మా, ఆనందంగా ఉన్నానమ్మా నా డబ్బు సంపదలు. నేను ఎడన నలుగురు గుంపుగా కూర్చుంటే నవ్విస్తా మాట్లాడుతుంటాను. నేను పక్కవాడి గురించి నేను పట్టించుకోనమ్మా నా డబ్బు సంపదలు, తల్లి నా డబ్బు సంపదలు. నేను పక్కవాడి గురించి నేను ఆలోచించను తల్లి డబ్బు సంపదలు, తల్లి నా డబ్బు సంపదలు. అరే నేను పక్కవాడి గురించి నేను విమర్శించను అమ్మ నా డబ్బు సంపదలు, తల్లి నా డబ్బు సంపదలు. నా గొప్పవాడు ఆయుష్మంతుడు ఆరోగ్యమంతుడు డబ్బున్నవాడు, నా గొప్పవాడు చెప్పిన మాట వింటాను నా తల్లి నా డబ్బు సంపదలు, నా గొప్పవాడు చెప్పిన మాట వింటాను తల్లి నా డబ్బు సంపదలు. అరే డబ్బు సంపద నా డబ్బు సంపద, డబ్బు సంపద నా డబ్బు సంపద, డబ్బు సంపద నా డబ్బు సంపద పుష్కలంగా ఉన్నాయమ్మా, డబ్బు సంపద నా డబ్బు సంపద పుష్కలంగా ఉన్నానమ్మా, నేను ఆనందంగా ఉన్నానమ్మా, సంతోషంగా ఉన్నానమ్మా నా డబ్బు సంపదలు. నేను ఈ సబ్జెక్ట్లో దిగిన తర్వాత చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా సంపూర్ణంగా నేను ఎలా ఉన్నా అంటే, నేను ఐశ్వర్యాలతో నేను ఆనందంగా ఉన్నానమ్మా నా డబ్బు సంపదలు, తల్లి నా డబ్బు సంపదలు. మా ఇంటి పక్కన ఒకడు వచ్చి కోటయ్య గురువుగారు వీడియో చూసిన మర్రి చెట్టు కాడికి పోయి పెద్దగా రీతే డబ్బులు వేస్తా అంటే, ఏంది ఇది, ఈ నెగిటివ్ గారికి మనం ఎలా చెప్పాలా, నువ్వేదో క్రీమ్ పూస్తున్నావు అంటే నేను గ్లామర్ వస్తున్నావు, నేను పూసేకేం కరెక్టు, అది నువ్వు కొంటావంటే నేను కొంటాను అంటాడు. నేను ఐశ్వర్యాలతో నేను ఆనందంగా ఉన్నానమ్మా నా డబ్బు సంపదలు, తల్లి నా డబ్బు సంపదలు. ఒరే నెగిటివ్ నాయనా, నేను ఆయుసు ఆరోగ్యంతో అందంగా ఉన్నానురా డబ్బు సంపదలు, నేను ఆయుసు ఆరోగ్యంతో అందంగా ఉన్నానురా నా డబ్బు సంపదలు. అరే డబ్బు సంపద నా డబ్బు సంపద, డబ్బు సంపద నా డబ్బు సంపద, డబ్బు సంపద నా డబ్బు సంపద పుష్కలంగా ఉన్నాయమ్మా, నేను అదృష్టంగా ఉన్నానమ్మా, ఆనందంగా నా డబ్బు సంపదలు. నేను ఈ సబ్జెక్ట్లో దిగిన తర్వాత చాలా సంతోషంగా, నాకు డబ్బులు కూడా వస్తున్నాయి, చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నా. చిన్న ఎగ్జామ్. అందుకని మన గురువుగారు 2 నిమిషాలు మౌనం పాటిస్తే ఎంతలా పని అయినా చాలా సులభంగా అయిపోద్ది. మా భార్యకి ఏం చెప్పాడంటే, ఇదిగో మీ భార్యకి చెప్పు, మీ భార్యకి చెప్పు, డబ్బు సంపద నా డబ్బు సంపద పుష్కలంగా ఉన్నాయమ్మా, నేను సంతోషంగా ఉన్నానమ్మా, ఆనందంగా ఉన్నానమ్మా నా డబ్బు సంపదలు. అరే డబ్బు సంపద నా డబ్బు సంపద, డబ్బు సంపద నా డబ్బు సంపద, డబ్బు సంపద నా డబ్బు సంపద పుష్కలంగా ఉన్నాయమ్మా, నేను అదృష్టంగా ఉన్నానమ్మా, ఆనందంగా ఉన్నానమ్మా నా డబ్బు సంపదలు. ఏంటంటే మనం చదువు రాని వాళ్ళం కాబట్టి కొంచెం అటు ఇటు వస్తుంది. థ్యాంక్ యూ గురుగారు. మైకాకి కృతజ్ఞతలు, లైట్లకి కృతజ్ఞతలు, ఫ్యాన్లకి కృతజ్ఞతలు, కుర్చీలకి కృతజ్ఞతలు, ఇక్కడికి భోజనాలు పెట్టిన వాళ్ళకి కృతజ్ఞతలు. భోజనాలు అద్భుతంగా ఉంది. క్లాసు ఐస్ క్రీమ్ ఎట్లా తింటామో అంతకంటే బ్రహ్మాండంగా ఉంది. ఈ క్లాస్కి రావాలంటే వాళ్ళ దరిద్రం తీరితేనే ఈ క్లాస్కి వస్తారు. చాలా అద్భుతంగా ఉంది. మన గురువుగారు చెప్పినట్టు మన మైండ్ని మనం ఉపయోగించుకొని ప్రతిరోజు మనం చేస్తే దేంట్లోనే సక్సెసే. మనల్ని మనం నమ్ముకోవాలి. దాన ధర్మాలు చేసి, ఇసుక కళ్యాణం చేసి, గోదానం చేస్తే అన్నీ చేసుకుంటే చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, సంపూర్ణంగా ఉంటాం.
ఈ సబ్జెక్టు చాలా సూపర్గా ఉంది. మన గురువుగారికి కృతజ్ఞతలు. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఇక్కడికి వచ్చిన ధనవంతులకి కృతజ్ఞతలు, ఐశ్వర్యవంతులకి కృతజ్ఞతలు, కోటేశ్వరులకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ధనవంతులకి, ఆరోగ్యవంతులకి, ఐశ్వర్యవంతులకి అందరికీ శతకోటి నమస్కారాలు. అలాగే విశ్వమణి గారి బంగారం లాంటి పాదాలకి శతకోటి నమస్కారాలు. నాకు ఈ క్లాస్ పరిచయం చేసిన మా మరిది గారికి చాలా కృతజ్ఞతలు. అలాగే ప్రతి విషయంలో నాకు సపోర్ట్గా ఉండే మా హస్బెండ్కి చాలా చాలా కృతజ్ఞతలు. ఇది నా 5th క్లాసు. ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మిరాకిల్స్. ఇంకా అనుకుంటే ఏదైనా జరిగిపోతుంది. లాస్ట్ టైం ఒకసారి మేము ట్రైనింగ్కి వెళ్ళాము. అంటే ఈ క్లాస్కి వచ్చి రాకముందు ఒక 20 days బ్యాక్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఇలాగే మధ్యాహ్నం లంచ్ టైంలో అక్కడ ప్లాస్టిక్ ప్లేట్లో భోజనం పెడుతున్నారు. నేను మా చెల్లితో చెప్పాను, ప్లాస్టిక్ ప్లేట్ ఏంటి, అసలు మనం తినం కదా ప్లాస్టిక్ ప్లేట్లో అని. కరెక్ట్గా మా లైన్ వచ్చింది, నా ముందు ఇంకొక పర్సన్ ఉన్నారు. అక్కడ కొత్త ప్లేట్స్ అనేది ఫైబర్ ప్లేట్లు ఓపెన్ చేసి మాకు లంచ్ ఇచ్చారు. ఇంకా మేము చూసి గట్టిగా అరిచాము, నేను మా చెల్లి. చాలా మిరాకిల్ అది. అలాగే ఏ విషయం అనుకున్నా కూడా పాజిటివ్గా అనుకుంటే మటుకు చాలా చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి. అలాగే నా బిజినెస్ అయితే ఇంకా చెప్పలేను. ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి అలా ఇంప్రూవ్మెంట్ అయితే సూపర్గా ఉంది. చాలా చాలా ఇంకా అది నేను చెప్పలేను, కొన్ని చెప్పకూడదు కాబట్టి. సూపర్ హ్యాపీ కాదు, చాలా హ్యాపీ. చాలా చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి. నమ్మకం చేసుకుంటే ప్రతిదీ ముందుకెళ్ళిపోతాము. ఎటు చూసినా డబ్బే కనిపిస్తుంది, ఎక్కడ చూసినా డబ్బే ఉంటుంది. ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్క వస్తువుకి చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే భోజనం పెట్టిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. క్లాస్కి వెళ్ళాం కదా రీసెంట్గా, ప్రొద్దుటూరు క్లాస్కి వెళ్ళినప్పుడు నేను ఒకటి అడిగాను గురువుగారిని, నాకు ఒక ప్లేస్ నుండి ఒక మంచి టీం రావాలి అని. అక్కడి నుండి రాకపోయినా నాకు అనుకోకుండా ఒక పెద్ద టీం వచ్చింది. ఇంకా చాలా హ్యాపీ, ఇంకా చెప్పలేను. చాలా చాలా హ్యాపీ, సూపర్. కానీ నేను అనుకున్న ప్లేస్ దగ్గర నుండి కూడా నాకు చాలా పెద్ద టీం రావాలి. ఎవరంటే శ్రీదేవి అంటే ఎవరు గ్రేట్ అని చెప్పాలి. అదే నాకు చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాయి. ఈ క్లాసెస్ అనేది చాలా బాగుంటాయి. నమ్మి చేసుకుంటే మటుకు ఇంకా సూపర్, ఇంకా అసలు ఆగలేమన్నమాట, వెళ్ళిపోతూనే ఉంటుంది. చాలా చాలా థ్యాంక్ యూ. వచ్చినటువంటి లక్షాధికారులకి, కోటీశ్వరులకి, ధనవంతులకి, కుబేరులకి అందరికీ నా కృతజ్ఞతలు. అందమైన వారికి, ఆరోగ్యవంతులకి కూడా కృతజ్ఞతలు. నేను ఇక్కడికి రావడానికి నాకు మా భార్య గారే సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే మా మిస్సెసే వెళ్ళేది క్లాస్కి. తర్వాత ఒకరోజు నేను అడిగాను, క్లాస్కి వెళ్ళి వస్తున్నారు కదా, ఏం చెప్తున్నారు ఏంటంటే అవన్నీ చెప్పకూడదు, సీక్రెట్ అని అన్నది. సీక్రెటే మాకెందుకు చెప్పకూడదు, ఏదైనా ఒక విషయం చెప్పచ్చు కదా అని అడిగాను. దానికి ఏంటంటే విశ్వమణి బావారి వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, అవి చూసుకొని మీరే మీ మైండ్ సెట్ మార్చుకొని చేసుకోవాలి అని అన్నారు. నేను సరే ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే బాబుగారి వీడియోలు చూస్తున్నాను. దాంతోపాటు పలు వీడియోలు కూడా వస్తుంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏముందని ఆలోచించాను. కానీ గురువుగారి వీడియోలో మటుకు ఒకటి నాకు అర్థమైంది, నీకు నువ్వే మారాలి, నీ మైండ్ సెట్టే మార్చుకోవాలి, నీకు నువ్వే కోటీశ్వరుడు అవుతావు అనే ఒక పదం అనేది నాకు నచ్చింది. అప్పటి నుంచి నేను గురువుగారివి ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్లో చూస్తుంటాను, మెడిటేషన్ చేస్తుంటాను. అద్దం దగ్గర కూడా మెడిటేషన్ చేస్తున్నాను. అప్పటికైతే క్లాస్కి రాలేదు నేను. అలా కొన్ని మిరాకిల్స్ జరిగాయి. నాకేంటంటే డబ్బు వ్యాపారం, నాది రెడీమేడ్ షాపు. ఆ షాపులో డబ్బులు కొంచెం మిగులుతూ ఉంటాయి, కానీ ఎలా ఖర్చు అయిపోతున్నాయో కూడా అర్థం కావటం లేదు. ఈ మెడిటేషన్ చేసుకోవటం వల్ల డబ్బులు అనేవి నిలబడుతున్నాయి. ఓహో, ఇది చాలా బాగుంది, దీన్ని గట్టిగా పట్టుకుంటే
మనకి మంచి లైఫ్ అనేది ఉంటుంది, మనము ఈజీగా డబ్బులు సంపాదించుకోగలము అనే నమ్మకం అనేది నాకుంది. అప్పటి నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నాను. లాస్ట్ టైము ప్రొద్దుటూరు క్లాస్ ఒకటి అనౌన్స్మెంట్ చేశాడు సారు. సరే ఎలాగైనా వెళ్ళాలి, అంత దూరం నుంచి వెళ్ళాలి, మనం వెళ్తే మనకి కూడా పాజిటివ్ అనేది దొరుకుతుంది, మంచి అనేది లైఫ్ ఉంటుంది అనే ఉద్దేశంతో గురువు గారిని దర్శించుకోవడానికి అంత దూరం వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక కూడా ఫీడ్బ్యాక్ చెప్దాం అనుకున్నాము. ఫస్ట్ టైం అనేది నేను చెప్పలేకపోయాను, కానీ నెక్స్ట్ టైం ఇక్కడ ఒంగోలులో జరిగింది. ఇది నా సెకండ్ క్లాసు. సరే ఇక్కడైనా చెప్తే మనకు కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ క్లాసులో చెప్తున్నాను. నాకు చాలా మిరాకిల్స్ కూడా జరిగాయి, అయితే కొన్ని విషయాలు అనేవి నేను చెప్పుకోలేకపోతున్నాను. ఈ క్లాస్ అనేది నాకు చాలా బాగుంది. నేను ప్రతిరోజు వ్యాపారానికి వెళ్ళేటప్పుడు అద్దం దగ్గర నేను మెడిటేషన్ చేస్తూనే ఉంటాను. మెడిటేషన్ చేసుకున్న తర్వాతే నేను బిజినెస్కి వెళ్తాను. వెళ్ళేటప్పుడు కూడా డబ్బు సంపద అనుకుంటేనే వెళ్తాను. నా మైండ్ అనేది పక్కకి వెళ్ళనివ్వను. ఈ మైండ్ సెట్తోనే షాప్లోకి ఎంటర్ అవుతాను. ఎంటర్ అయ్యాక కూడా అలాగే మైండ్ సెట్తో ఉంటాను. ఏదైనా కొద్దిగా బిజినెస్ నాకు ఆ రోజు కొద్దిగా స్లో అనిపించింది అనుకో, ఇంకా కంటిన్యూగా ఒక జపంలాగా చేస్తూ ఉంటాను అన్నమాట. డబ్బు సంపద అని వితిన్ సెకండ్స్లో ఏదో ఒకటి నాకు బిజినెస్ అనేది టచ్ అవుతుంది అనమాట. అలా అందుకని ప్రతిరోజు నేను ఇదే డబ్బు సంపద అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఇంకా ఖాళీగా ఉన్న టైంలో గురువుగారి వీడియోలు కూడా చూస్తూ ఉంటాను, మైండ్ అనేది డైవర్ట్ కాకుండా ఉండటానికి. ఇలా నాకు చాలా మంచి అవకాశాలు దొరికాయి. ఇంతటి అవకాశం ఇచ్చిన విశ్వమణి బాబు గారికి చాలా కృతజ్ఞతలు. ఇక్కడ ఈ క్లాస్ అనేది చాలా బాగుంది. ఈ మౌర్య హోటల్ అనే భోజనాల కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ప్రతి వస్తువుకి పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ గురువుగారు. ఇక్కడికి వచ్చేసినటువంటి ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి అందరికీ పేరున నా కృతజ్ఞతలు. అలాగే విశ్వమణి గురువుగారు గారికి నా పాదాభివందనాలు. ఈ క్లాస్ పరిచయం చేసిన మా హస్బెండ్కి చాలా కృతజ్ఞతలు. నాకు కూడా చాలా మిరాకిల్స్ జరిగాయి. కొన్ని చెప్పుకుంటాము, కొన్ని చెప్పుకోలేము. యాక్చువల్లీ మేము న్యూట్రిషన్ క్లబ్ ఒక 1 year అయిందనమాట స్టార్ట్ చేసి. లాస్ట్ మేలో స్టార్ట్ చేసాము. ఈ మేలో ఏంటంటే అన్నీ ఉన్నాయి ఈ క్లబ్లో, బట్ ఏసీ ఒక్కటే లేదనమాట. ఇంకా అది ఎలాగైనా కానీ నాకు ఏదో ఒక రూపంలో నాకు వచ్చేయాలి అని చెప్పి నేను అనుకున్నాను. నేను గట్టిగా అబ్రివేషన్ చేసుకున్నాను. అనుకోకుండా నాకు ఆ ఏసీ అనేది ఫ్రీగా వచ్చింది క్లబ్లోకి. అట్లాగే మాది ఫ్యాన్సీ హోల్సేల్ కూడా. ఇంకా మేము ఎలా అయితే క్లాస్కి వచ్చి నమ్మి అన్నీ పాజిటివ్గా జరిగాయో అట్లాగే ఏంటంటే మాకు నమ్మకం ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఆల్మోస్ట్ అందరూ షాప్కి వచ్చిన వాళ్ళు ఏంటంటే మేము నమ్మకంతోనే ఉంటారు. బట్ ఇద్దరికి ఏంటంటే చెప్పామన్నమాట, ఇట్లాగా ఈ వీడియోస్ ఉంటాయి, జస్ట్ అలా చూసుకోండి అని చెప్పాము. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక ప్రాబ్లం గురించి చెప్పారనమాట. మాకు ఇలా మనీ ఇవ్వాలి, వేరే వాళ్ళు లేట్ అయింది, అదే ఇవ్వట్లేదు, చాలా సంవత్సరాలు అయింది అని చెప్పారు. ఇంకా వాళ్ళకు కూడా మేము హెల్ప్ చేయడం వల్ల వాళ్ళిద్దరికీ మనీ ఇచ్చారనమాట, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. వాళ్ళకు కూడా కొంచెం మేము హెల్ప్ చేశాము. అట్లాగే ఇంకోటి ఏంటంటే నేను ప్రతిరోజు 786 చూస్తాను, ఎందుకంటే మాది షాప్ కాబట్టి. నిన్నేంటంటే నేను అనుకోకుండా 4 times 786 చూసాను అనమాట. నేను వాకింగ్ చేసే దాంట్లో అయితేనేమి, మళ్ళీ బయట చూశాను, అట్లాగా ఒక 4 times చూశాను. సో చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంకా ఏదో మంచి మిరాకిల్స్ జరుగుతాయి అని పాజిటివ్ అనేది నాకు ఇంకా చాలా బాగా పెరిగిందనమాట. ఇంకా అందరూ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చాయి, అయినా కానీ ఆ రోజు నేను గురుగారితో మాట్లాడాక నేను చాలా ధైర్యం తెచ్చుకున్నాను. అప్పటి నుంచి ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు నేను ఇంకా డబ్బు సంపద అనే ఉంటాను. సో నా దగ్గరికి ఏ భయం అనేది లేకుండా చాలా హ్యాపీగా చేసుకుంటున్నాను. ఇంకా నేను బాగా చేసుకుని బాగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా ఓకే గురుగారు.
ఇక్కడ లైట్లకి అన్నిటికీ భోజనానికి ఈరోజు భోజనం కూడా చాలా బాగుంది. అండ్ క్లాస్ కూడా చాలా చాలా బాగుంది. ఇది నాది 5th క్లాస్ అన్నమాట. ఇంకా అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. విశ్వమైన బాబు గారికి, సోదర మిత్రులు, ధనవంతులు, కోటేశ్వరులు, ఐశ్వర్యవంతులకు పేరు పేరున ధన్యవాదాలు. నా గొంతు సారు గొంతులాగా ఉండేది. ఎందుకంటే నేను మెడిటేషన్ చేస్తుంటే ఈ పక్క వ్యక్తిని, కానీ నేను ఈ మధ్య ఒక దేవస్థానానికి వెళ్ళిన, అక్కడికి పోతే నా మనసు ఏదో ఒక విధమైనటువంటి సైలెంట్, మనం మౌనంగా ఉండాలనేటువంటి ఆలోచన నాకు కలిగి నేను సారి వీడియో చూశాను. వీడియో చూసి ఎట్లయినా సరే నేను వీడియో చూసిన ప్రకారం విజయవాడ పోవాలని విజయవాడ పోయినా. అప్పటి నుంచి ఆ విజయవాడలో నుంచి మళ్ళా ఇక్కడ ఇది 3వసారి ఒంగోలు, విజయవాడ 2 సార్లు. నేను గత నెలలో ఆరోగ్యం బాగలేక తిరుపతి పోవాలా, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని అనుకున్నాను. డబ్బులు కావాలి. ఎలా అంటే అదే మిరాకిల్ అనేది. ఎలా చేయాలంటే ఏం లేదు, వస్తాయి డబ్బులు. నా భార్య కాబట్టి ఇప్పుడు గురువుగారు విశ్వపుత్రుడి దయ వల్ల నేను ముందే అనుకున్నా, ఈరోజు వచ్చేటప్పుడు నన్ను గురువుగారు నువ్వు బాగుండావని అంటాడని అని అనుకున్నాను. నేను కరెక్ట్గా అదే మాట అన్నాడు. నేను మా గురువుగారు విశ్వమణి బాబు గారు నువ్వు బాగుండావని అంటాడు అని అనుకున్నా. అట్లా అన్నాడు. మా మిస్సెస్ ఈ మధ్య ఊరికి అనవసరంగా నన్ను యాసిడ్కి పెడతా ఉంటుంది. ఏమి లేదమ్మా నువ్వు గుండెలే గ్యాస్ ట్రబుల్ ఏం కాదు అని అంటే ఓయమ్మ ఊపిరి రాలేదంటది. సరే నేను ముందే చెప్పిన, నువ్వు హాస్పిటల్కి పోతే డాక్టర్ బ్లడ్ టెస్ట్కి రాస్తాడు, ఈసీజీకి రాస్తాడు, ఏమి లేదని చెప్తాడు అన్న. ఏం లేదని చెప్తాడన్న. సర్లేమని ప్రైవేట్ హాస్పిటల్కి పోయినాం. ఆడిపోతే ఒక 2,000 రూపాయలు ఊరికే ఖర్చు. డాక్టర్ కూడా ఏం లేదమ్మా కొంచెం బ్లడ్ తక్కువ ఉన్నదన్నాడు. నేనేమైతే అనుకున్నాను, కరెక్ట్గా అదే రిపోర్ట్ వచ్చింది డాక్టర్ దగ్గర. నేను ఏ పని చేసుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా నాకు మిరాకిల్ ఏంటంటే నేను ఒకటే అనుకుంటా, నేను ఎక్కడికి పోయినాను నా పని అందరూ నా పనులు సక్రమంగా సవ్యంగా జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నా మైండ్ నేనేమైతే ఆలోచిస్తానో, నా ఊహ, నేను గురువుగారు ఈ మాట అంటారు, ఎవరు ఏమైనా అనేది ఆయన ఈ మాట అంటాడు అనేది నాకు ముందే తెలుస్తుంది. నాకు నేను చేసే ఈ చిన్న మిరాకిల్స్ నా పనులు సక్రమంగా జరుగుతున్నాయి. దానికి అందుకు గురువుగారికి, ఆ విశ్వపుత్రుడికి వేలాది వందనాలు, కృతజ్ఞతలు. మీ అందరికీ వేల కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు క్లాస్ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా, గౌరవంగా, సున్నితంగా, మంచి ఇదిగా ఈ కార్యక్రమం క్లాసు జరిగినందుకు గురువుగారికి కృతజ్ఞత. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత. ధనవంతులకు, అదృష్టవంతులకు చాలా కృతజ్ఞతలు. మన ఏదికి పైన మనకు ఉన్న మన గురువు గారికి వారి పాదాభి వందనాలు. వాళ్ళ తల్లిదండ్రులకు పాదాభి వందనాలు. మన గురువు గారిని 7 గురువులకు కూడా పాదాభి వందనాలు. వాళ్ళ కుటుంబం సత్యమనుల వాళ్ళకు కూడా పాదాభి వందనాలు. కుర్చీలకు కృతజ్ఞతలు, లైట్లకు కృతజ్ఞతలు, ఫ్యాన్లకు కృతజ్ఞతలు, ఏసీలకు కృతజ్ఞతలు, ఈ కెమెరాలకు కృతజ్ఞతలు, వాటికి సహకరించిన వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు. విశ్వమణిబాబు దయ వల్ల మేము బైక్ మీద వెళ్తున్నా కూడా, ఆ బైక్ ఎటు వెళ్తున్నా మనం నిద్రపోతున్నా కూడా బైక్ కంట్రోల్లోనే వెళ్తుంటుంది. స్పీడు మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నా, ఎక్కడ ఆగాల్సిన అక్కడ అదే స్పీడ్లో పోయి అక్కడ ఆగుతుంది, బ్రేకులో ఉంటుంది అది. కానీ నేను అంత స్పీడ్ నడుపుతారని మా వాళ్ళు ఎవరు కూడా అంత ఊహించలేదు. ఇప్పుడు ఇక్కడ గురువు గారితో వచ్చిన తర్వాత నుంచి బండి మీద కూడా స్పీడ్గా వెళ్తున్నాను.
ఇవాళ గంటలో వచ్చేసాను ఇక్కడికి. నేను గంటల కరెక్ట్గా 9:30 కల్లా ఇక్కడ ఉండాలనుకున్నాను. 9:30 కల్లా ఇక్కడికి వచ్చేసాను నేను. వేడిజనగ వేసినాము. ఆ రోజు వేసినప్పుడు మధ్యాహ్నానికి వేడిజనగ వేయడం అయిపోయింది. అన్నాన్ని కూర్చున్నాము. మేఘాలు పడతా ఉంది. అసలు వాన వస్తుంది రాదు, ఇదేం వాన వస్తుందో అన్నారు నాతో. నేను ఒకటే అన్నాను, వాన రావాలంటే 10 నిమిషాలు చాలు, ఏదైనా రావాలన్నా ఆగిపోవాలన్నా అంటే అన్నం తినేసి కంచం కడిగేసి కూర్చున్న లోపల వచ్చేసింది వాన. మళ్ళీ తర్వాత మళ్ళీ మొత్తం రెస్టింగ్లో ఆగిపోయాం. మళ్ళీ అవును, ఇప్పుడు రావాలంటే వస్తుంది, పోవాలంటే పోతుంది, అన్నీ మన చేతుల్లో ఉన్నది. విశ్వశక్తిని మనం జయించగలిగితే, మనకి సర్వశక్తిని సాధించిన గురువు గారు మన చేతుల్లో ఉన్నప్పుడు ఇంకా అంతకన్నా బలం ఇంక ఎవరు ఏ గురువులు కూడా మనకి ఇవ్వలేరు. ఇంత అవకాశం, ఇంత బలాన్ని కూడా మనకి ఇవ్వలేరు. ఇంతటి శక్తి సామర్థ్యం ఉంది గురువు గారికి. కాకపోతే ఆ గురువు గారిని మనం గ్రహించలేకపోతున్నాము. మన ఒంగోలు జిల్లాకి వచ్చినప్పుడు మన జిల్లాకి ఫస్ట్ పెట్టినప్పుడు మేము అనుకున్నాను ఇంకా జనాలు పుష్టిగా రావాలని, ఇంకా ఎక్కువ మంది జనాలు కూడా గ్రహించాలి. ఇంకా ఇట్లాంటి గురువు ఆశీర్వాదాలు మనకి దొరకాలన్నా చాలా కష్టం. అది ఇప్పుడే అవకాశం ఉన్నప్పుడే అవకాశం వినియోగించుకోవాలి అని ప్రతి ఒక్కరికి విన్నపం చేసుకుంటున్నాను. ఉయ్యాలలు కూర్చున్నాడే మన విశ్వమణి బాబు, ఉయ్యాలలు కూర్చున్నాడే, ఉయ్యాలలు కూర్చున్నాడే మన విశ్వమణి డబ్బు గురువు, ఉయ్యాలలు కూర్చున్నాడే. తూర్పు దేశాన తుమ్మి కొమ్మల మీద, తూర్పు దేశాన తుమ్మి కొమ్మల మీద ఉయ్యాలలు కూర్చున్నాడే మన డబ్బు గురువు, ఉయ్యాలలు కూర్చున్నాడే, ఉయ్యాలలు కూర్చున్నాడే మన విస్మరణ బాబు, ఉయ్యాలలు కూర్చున్నాడే. పడమాట దేశాన పత్తి కొమ్మల మీద, పడమాట దేశాన పత్తి కొమ్మల మీద ఉయ్యాలలు కూర్చున్నాడే మన డబ్బు గురువు విశ్వమణి బాబు గురువు, ఉయ్యాలలు కూర్చున్నాడే, ఉయ్యాలలు కూర్చున్నాడే మన డబ్బు గురువు విశ్వమణి బాబు, ఉయ్యాలలు కూర్చున్నాడే. పడమాట దేశాన పత్తి కొమ్మల మీద ఉయ్యాలలు కూర్చున్నాడే మన గురువు, మన డబ్బు గురువు విశ్వమణి బాబు, ఉయ్యాలలు కూర్చున్నాడే. ఉత్తర దేశాన ఉత్తరేని కొమ్మల మీద, ఉత్తర దేశాన ఉత్తరేని కొమ్మల మీద మన డబ్బు గురువు, ఉయ్యాలలు కూర్చున్నాడే మన విశ్వమణి బాబు గురువు, ఉయ్యాలలు కూర్చున్నాడే, ఉయ్యాలలు కూర్చున్నాడే మన విశ్వమణి బాబు గురువు, ఉయ్యాలలు కూర్చున్నాడే. దక్షిణ దేశాన దానిమ్మ కొమ్మల మీద, దక్షిణ దేశాన దానిమ్మ కొమ్మల మీద ఉయ్యాలలు కూర్చున్నాడే మన విశ్వమణి బాబు గురువు, ఉయ్యాలలు కూర్చున్నాడే మన డబ్బు గురువు, ఉయ్యాలలు కూర్చున్నాడే. మన ముందు మౌరి హోటల్లో నా ఉయ్యాలలు కూర్చున్నాడే మన విశ్వమణి బాబు, ఉయ్యాలలు కూర్చున్నాడే. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నటువంటి మన గురువుగారైన విశ్వమణి బాబు గారికి పాదాభివందనాలు. ఇక్కడికి వచ్చిన లక్షాధికారులు, ఆరోగ్యవంతులు, ధనవంతులకి మరి కృతజ్ఞతలు. నేను ఈ 2024, 25, 26, 26 2 సంవత్సరాలు చూస్తున్నాను ఈ సార్ ప్రోగ్రామ్కి. చాలా అద్భుతంగా జరుగుతుంది. పోతే నేను కొన్ని సంవత్సరాల నుంచి విరుడు వ్యాపారం చేస్తూ బాగానే ఉన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల మధ్యలో కొంచెం ఇబ్బంది జరిగింది. కానీ విశ్వమణి బాబు గారి మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యి క్లాస్కి వచ్చాను. వచ్చిన తర్వాత 2024, 2025 సంవత్సరంలో నాకు అనుకోకుండా 60 లక్షలు ఆదాయం వచ్చింది. తర్వాత మళ్ళీ 2025, 26 సంవత్సరము నెక్స్ట్ మన జరిగిన విషయం ఇప్పటికి 90 లక్షల ఆదాయం వచ్చింది. కానీ గురువుగారు చెప్పినట్టు తెల్లారుజామున 3:30, 4 గంటలు లేచి అన్ని కరెక్ట్గా చేస్తూ ఉన్నాను. కొన్ని ఎప్పుడో బయటికి పోయినప్పుడు తప్పక పోతున్నాను. కానీ ఇంకా కొన్ని అద్భుతాలు జరిగినాయి. మలేషియా పోయినసారి టూర్ పోయేటప్పుడు నాకు ఫ్లైట్ అందని చెప్పేసి ఫ్లైట్ అసలు కుదరదనుకున్నాను. కానీ విశ్వమణి బాబు ఏరైనా ఫ్లైట్ అమ్మాలి, లేకపోతే 37 మంది ఫ్యామిలీలు ఉన్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారని అనుకున్నాను. కానీ అనుకోకుండా ఫ్లైటు లేట్ అయిన దానివల్ల నాకు ఫ్లైట్ అయింది, వెళ్ళిపోయాను. ఇలాగే మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ వియత్నాం పోయాను.
అక్కడ కూడా ఇట్నే పోతే విశ్వనాథ్ బాబు గారు మాకు అనుకూలం జరగాలనుకుంటే బాగానే జరిగింది. మళ్ళీ పోతే అక్కడ ఫ్లైట్లో మాకు బ్యాగ్ పైన ఉన్నది, ఆ బ్యాగ్ తీసుకోవడానికి ఇటు పై తీస్తూ ఉంటే చెయ్యి నా రకమే పడి అసలు విపరీతంగా నొప్పి పెట్టుకున్న వల్లగాల. అయితే ఆ సమయంలో విశ్వనాథ్ బాబు గారు నాకు ఈ చెయ్యి ఎట్టనగా నొప్పి తగ్గిపోవాలని వేడుకున్నాను. దాదాపు 100 సార్లు వేడుకున్నా. ఆ ఫ్లైట్ దిగేలోపు తగ్గాలనుకున్నా, ఫ్లైట్ దిగేలోపు తగ్గిపోయింది, చెయ్యి బ్రహ్మాండంగా ఉన్నది. ఇంత అద్భుతంగా నాకు అందించిన మా ఫ్రెండ్ గారికి మరీ ఆ అబ్బాయికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఈ క్లాస్ చాలా బాగుంది, హోటల్ బాగానే ఉంది, భోజనాలు బాగానే ఏర్పాటు చేశారు. అందుకని అందరికీ నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ. హాయ్, గుడ్ మార్నింగ్. నా పేరు వెంకట కుమార్. నేను అద్భుత శక్తిమంతుడు విశ్వవిమని అధినేత డాక్టర్ విశ్వమణి బాబు గారి క్లాసులకి వస్తూ ఉంటాను. నేను ఒక అద్భుతమైన బిజినెస్ చేస్తున్నాను. దాని పేరు చౌతన్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఒంగోలులో ఉంది. మనం డబ్బుతోనే సంపాదించుకోవాలి అంటే అందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి. డబ్బు పెరుగుతుంది, డబ్బుతోనే మనకి పెరిగి వస్తుంది. మీకు వివరాల కోసం నా నంబరు నోట్ చేసుకోండి. 9491064435. మళ్ళీ చెప్తున్నాను, 9491064435. మీరు ఒకసారి ఈ నంబర్తో నాతో సంప్రదించాలంటే కాంటాక్ట్ చేయండి. విశ్వానికి చాలా కృతజ్ఞతలు, డబ్బులకు చాలా కృతజ్ఞతలు. డైనమిక్ డాక్టర్ విశ్వనాథ్ బాబు గారికి చాలా కృతజ్ఞతలు. ఎస్.